హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్రమ సుధీర్ అండ్ బ్యాక్ టు 2026 సంక్రాంతి అప్డేట్స్. మీర్జాపురం బరికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. డే 1 స్టార్టింగ్ ఒక ముసుగు పందెం అయితే ఉండబోతుంది. హైదరాబాద్ నుంచి రవి గారు అయితే ఉండబోతున్నారు. కేమ్ రవి అంటే అందరికీ ఐడియా ఉంటుంది. సో రవి గారు అయితే ఒక సైడ్ ఉండబోతున్నారు అండ్ ఆపోజిట్ లోకి వచ్చేటికి ముస్తాబాద్ నుంచి మురళి గారు అండ్ అట్లాగే లారీల్ నాని గారు, అలాగే నసరాబాద్ నుంచి రాజు గారు అండ్ అట్లాగే విష్ణు చౌదరి గారు వీళ్ళైతే ఒక సైడ్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ దీని తర్వాత 6 జోడీలు అయితే ఉండబోతున్నాయి. ఇదే 6 జోడీల షెడ్యూల్ డే 1, డే 2, డే 3 అండ్ అట్లాగే ఒక ముసుగు డే 1, డే 2, డే 3 3 రోజులకు గాను కంటిన్యూ అవుతున్నాయి. సో 3 రోజులకు గాను 18 పందాల్లో ఎవరైతే లీడ్ ఉంటారో వాళ్ళకి ఒక కార్ అయితే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది డే. సో దాని తర్వాత ఇంకొక సెక్షన్ లో 15 జోడీలు అయితే ఉండబోతున్నాయి అండ్ పార్టిసిపేట్ చేస్తున్న వచ్చేసరికి బేతిన వెంకటరామయ్య గారు ఒక సైడ్ ఉంటున్నారు అండ్ అట్లాగే రవి గారు ఇంకొక సైడ్ అయితే ఉండబోతున్నారు. డే 1 లోనే నైట్ టైం ఈ మీర్జాపురం బరికి ఇది ఒక ప్లస్ పాయింట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే డే 1 నైట్ టైం జీపీ గారు అయితే అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అండ్ ఆపోజిట్ వచ్చేసరికి తుమ్మల కృష్ణారావు గారు ఫ్రమ్ విజయవాడ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అమౌంట్స్ పక్కన పెడదాం. 7 పందాలు అయితే జరగబోతున్నాయి. సో డే 2 లో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఒక ముసుగు పందెం ఉండబోతుంది. దాని తర్వాత 6 జోడీలు ఉండబోతుంది. పార్టిసిపేట్ చేస్తుంది వచ్చేసి రవి గారు ఒక సైడ్ ఉంటే ఆపోజిట్ సైడ్ లో ముస్తాబాద్ నుంచి మురళి గారు, లారీల్ నాని గారు అండ్ అట్లాగే నసరాపేట నుంచి రాజు గారు అండ్ అట్లాగే విష్ణు చౌదరి గారు ఒక సైడ్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది డే 2 లో మార్నింగ్ సెక్షన్ జరుగుతుంది అండ్ దాని తర్వాత మళ్ళీ 6 జోడీలు ఉండబోతున్నాయి. దాని తర్వాత మళ్ళీ 15 జోడీలు ఉండబోతుంది ఇంకొక సెక్షన్ లో. ఆ సెక్షన్ లోకి వచ్చేసరికి మళ్ళీ బేతన వెంకటరామయ్య గారు అండ్ అట్లాగే ఆపోజిట్ లో రవి అయితే ఉంటున్నారు. ఇది డే 2. సో మీర్జాపురం బరికి ఇంకొక ప్లస్ అయిన ఏంటంటే రెండో రోజు నైట్ రత్తయ్య గారు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు అండ్ రత్తయ్య గారికి ఆపోజిట్ లోకి వచ్చేసరికి ముస్తాబాద్ మురళి గారు అండ్ అట్లాగే హైదరాబాద్ నుంచి రవి గారు అండ్ ఈ సిండికేట్స్ ఇందాక ఏదైతే చెప్పానో వీళ్ళందరూ ఒక సైడ్ ఉండబోతున్నారు అండ్ అదర్ సైడ్ రత్తయ్య గారు అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది డే 2 జరుగుతుంది. డే 2 లో టోటల్ గా రత్తయ్య గారు నైట్ 5 పందాలు అయితే ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. 5 పందాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ డే 1, డే 2, డే 3 లో చిన్ని గారి ఆధ్వర్యంలో ఒక ముసుగు పందెం అయితే ఉండబోతుంది. దాని తర్వాత 11 జోడీలు అయితే ఉండబోతున్నాయి అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసింది వచ్చేసి మాన్పాటి చిరంజీవి గారు ఒక పక్కన ఉంటే ఆపోజిట్ లో రేపల్లి నుంచి కిరణ్ గారు అయితే దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో చిన్ని గారి ఆధ్వర్యంలో ఇక్కడ 36 పందాలు మళ్ళీ వీళ్ళ దగ్గర జరుగుతుంది. దీంతో పాటు రేపల్లి ప్రసాద్ గారికి అండ్ అట్లాగే ముస్తాబాద్ మురళి గారి సిండికేట్ కి రోజుకి 4 పందాలు చొప్పున 3 రోజుల మీద 12 పందాలు అయితే ఇంకొక సెక్షన్ లో ఉండిపోతున్నాయి. సో టోటల్ గా 3 రోజుల మీద ఒక సైడ్ 66 పందాలు జరగబోతున్నాయి, ఇంకో సైడ్ 48 పందాలు జరగబోతున్నాయి. ఓవరాల్ గా 3 డేస్ లో చెక్ చేసుకుంటే 124 పందాలు అయితే మీర్జాపురం బరిలో జరగబోతున్నాయి. బరి ఆర్గనైజ్ చేస్తుంది వచ్చేసి యలమంచిలి శ్రీకాంత్ గారు అయితే ఈ బరిని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కృష్ణా డిస్టిక్ సంబంధించి ఈ రోజు నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. సో కృష్ణా డిస్టిక్ సంబంధించి ఇదొక రానున్న ఫ్యూచర్ లో ఇంకొక మంచి బరిగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ రోజు నేను అక్కడ టైం స్పెండ్ చేశాను. ఐ నో దట్. So this is the overall 3 days schedule belongs to మీర్జాపురం యలమంచిలి శ్రీకాంత్ గారి. సో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. Until then signing off. See you.